అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనము సినిమా థియేటర్కి వెళ్ళగానే ప్లే చేస్తూ ఉంటారు ఓరల్ క్యాన్సర్ గురించి, నోటి క్యాన్సర్ వచ్చింది అని. అంత పెద్ద పెద్దగా అయ్యేదాకా క్యాన్సర్ అనేది మనం గుర్తించలేమా ఏంటి? సో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఉన్న వర్క్ స్ట్రెస్ వల్ల ఇతరత్ర కారణాల రీత్యా ఒక జర్నీ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్, నేను ఒక 3 weeks బ్యాక్ ఒక పేషెంట్ చూశానండి. తనకి మౌత్లో చాలా చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అయిందండి. సో మెల్లగా స్టార్ట్ అయ్యి 1 monthలో అల్సర్ కొద్దిగా పెరిగింది అనమాట. సో 1 month పెరిగిన తర్వాత అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఇదేదో తను నెక్స్ట్ ఏం చేశారు, ఐడియల్గా అయితే ఏం చేయాలి, డాక్టర్ గారి దగ్గర చేయాలి. మన మాస్టర్ ఏం చేశారు, మెడికల్ షాప్ దగ్గర వెళ్ళారు. మెడికల్ షాప్ దగ్గర వెళ్ళి తను ఒక మల్టీవైటమిన్ ఇచ్చారు, సమ్ ఆయింట్మెంట్ ఇచ్చారు. అట్లా 1 month చేశారు. ఆ 1 month తర్వాత ఏం చేశాడు, ఫ్రెండ్ దగ్గర వెళ్ళాడు. ఫ్రెండ్ దగ్గర వెళ్ళి తను చెప్పిన అడ్వైస్ సమ్ ఓరల్లో ఇంట్లోనే ఏమో నూరి అది పెట్టుకున్నాడు. ఇంకో మంత్ మిస్ అయింది, అయినా కానీ పెరుగుతూ ఉంది. దెన్ నా దగ్గర వచ్చారనమాట. నేను ఒకటే అడిగాను, 4 months నుంచి వస్తే వాట్ డిడ్ యూ డూ? దెన్ తని ఇన్ఫర్మేషన్ చెప్పారు. మన దగ్గర ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు దే డు నాట్ కమ్ టు అస్. ఫస్ట్ సొంత వైద్యం, తర్వాత మెడికల్ షాప్ వైద్యం, తర్వాత సూడో ఇంటలెక్చువల్ వైద్యం, తర్వాత వీళ్ళందరినీ దాటుకొని దెన్ దే హ్యావ్ టు కమ్. సో దీంట్లో పుణ్యకాలం పూర్తిగా పోతుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మన తెలుగు రాష్ట్రాల్లో అండి. డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గర వెళ్ళారు. అన్నెసెసరీ థింగ్స్ వల్ల ప్రాబ్లం వచ్చిన ఎన్నో రోజుల తర్వాత దే కమ్ టు హాస్పిటల్ అనమాట. అందుకోసమే చిన్నగా స్టార్ట్ అయింది. మీరు అడిగారు ఇంత పెద్ద వరకు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. రకరకాల వాళ్ళని కలుస్తూ ఉంటారు. మెడికల్ షాప్స్ ఆర్ ద బెస్ట్ డాక్టర్స్ ఫర్ అవర్ పేషెంట్స్ అండి. మీకు తెలుసో తెలియదో, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఉంటారు. అయ్యో, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు యాంటీబయాటిక్స్ రాయరు, కానీ అక్కడైతే తొందరగా యాంటీబయాటిక్స్ ఇస్తారు, మా జ్వరం తొందరగా తగ్గిపోతుంది. సో మీలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే ఒక జ్వరం కోసం ప్రోబయోటిక్ ఇస్తారు, లేదంటే నార్మల్గా డోలో ఇస్తారు. దాన్ని మీరు చూస్తారు అసలు ఎలా అంటే మన బాడీలో ఏంటంటే ఓన్ ఇమ్యూనిటీ మనం డెవలప్ చేసుకోవాలండి. ప్రతి ఇన్ఫెక్షన్కి మనం యాంటీబయాటిక్ వాడామనుకోండి, అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వీకర్. వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. మన రోగనిరోధక శక్తిని మనము స్ట్రాంగ్గా చేయాలన్నమాట. సో దట్ ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనము చేయొచ్చు. ఇది ఇమ్యూనిటీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జనరలీ మన రోగనిరోధక శక్తి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటిని ఫైట్ చేస్తుంది. మనం ఇంటెలిజెంట్గా ఇది ఏం చేసామంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్, ఆ రోగనిరోధక శక్తికి వెళ్ళి క్యాన్సర్ని ఫైట్ చేసే విధంగా మందులు మనం తయారు చేసుకున్నాం అనమాట. దాన్నే ఇమ్యూనోథెరపీ అంటాం అనమాట. సో నార్మల్గా ఇప్పుడు పోలీస్ ఉన్నారనుకోండి ఫీల్డ్లో, ఆ పోలీస్కి సిఐడి కానీ ఇన్ఫార్మెంట్స్ కానీ ఫోన్ చేసి అరే దొంగ అక్కడ ఉన్నారనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్లాగే ఈ ఇమ్యూనోథెరపీ అనే మెడికేషన్ మనం ఇస్తే ఏమవుతుందంటే మన రోగనిరోధక శక్తికి అరే వెళ్ళి మీరు క్యాన్సర్ని వెళ్ళి ఫైట్ చేసి కంట్రోల్ చేయండి అనేది, అంటే మన ఓన్ ఇమ్యూనిటీని మనం క్యాన్సర్ వైపు మళ్ళించి దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసే విధంగా మనం చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. దీన్నే మనం ఇమ్యూనోథెరపీ అని పిలుస్తూ ఉంటాం అనమాట. దీంట్లో చాలా మంది ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ వెరీ గుడ్ రెస్పాన్సెస్ అవి వస్తూ ఉన్నాయి. చాలా వీడియోస్ వైరల్ అవుతుంటాయి డాక్టర్ గారు. కొన్ని వార్తలు, రష్యాలో క్యాన్సర్కి మందు కనిపెట్టారు, జర్మనీలో క్యాన్సర్కి మందు కనిపెట్టారు, ఈ ఒక్క డోస్ వేసుకోండి క్యాన్సర్ రాదని. అలాంటి ఇంజెక్షన్స్ ఉన్నాయా నిజంగా? సో ఈ రష్యన్ క్యాన్సర్ పాయింట్కే వస్తాము. ఒక 4 to 5 months బ్యాక్ రష్యన్ అఫీషియల్ మీడియా ఒక సింగిల్ స్టేట్మెంట్ న్యూస్ రిలీజ్ చేసిందండి. ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది, దీంట్లో రిజల్ట్స్ బాగా ఉన్నాయి అనేది, దిస్ ఈస్ వాట్ దే హావ్ రిజల్ట్. ఈ న్యూస్ని రకరకాల వాళ్ళకు అనుగుణంగా చేశారనమాట. సో అఫీషియల్గా అది ఏ క్యాన్సర్లో పనిచేస్తుంది, ఏ స్టేజ్లో పనిచేస్తుంది, ఎన్ని డోసెస్ ఇవ్వాలి, ఎంత రెస్పాన్స్ రేట్ అనేది, ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఇంకో థాట్ ప్రాసెస్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక డైవర్షన్ టాక్టిక్ వల్ల కూడా ఈ న్యూస్ అనేది రిలీజ్ చేశారనేది కూడా అడుగుతాం. ఎస్, ఆ వ్యాక్సిన్ కానీ మనకి విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే దెన్ వీ కెన్ టెల్ అవర్ పేషెంట్స్. సో సింగిల్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఉండదండి. లైఫ్లో కూడా అంతే. ఎవ్రీ ప్రాబ్లమ్కి
డిఫరెంట్ సొల్యూషన్స్ మనం చూసుకోవాలి. అన్నిటికీ ఒకే స్విచ్ బటన్ లాగా ఉండదు. అంటే అన్ని క్యాన్సర్స్కి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఎస్, కొన్ని క్యాన్సర్లో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఎస్పెషలీ ఆ వ్యాక్సిన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ స్కిన్ క్యాన్సర్ మెలనోమాలో చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మనకి అందుబాటులో ఉంది, అది ఆల్రెడీ మనం యూస్ చేస్తున్నాం. బట్ అన్ని క్యాన్సర్కి ఇది పనిచేస్తుందా అంటే ఆ పరిశోధనల రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత మనం చెప్పగలం. సో ఫార్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పని చేస్తుందనే న్యూస్ వచ్చింది. అదే నిజమైతే ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ క్యాన్సర్ పేషెంట్స్ అండి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రూ ఇన్ఫర్మేషన్. దాని తర్వాతే మనము చర్చించుకోవాలి. కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్ గారు. మొబైల్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో మొబైల్ ఫోన్ యూసేజ్ అండ్ క్యాన్సర్ ఇస్ ఎ రీసెర్చ్ టాపిక్ అండి. అంటే కొన్ని పరిశోధనల్లో ఎస్పెషలీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పెరుగుతుందనేది వచ్చిందనమాట. మిగతా క్యాన్సర్ వైపు ఇంకా ఏమీ తెలియదు అనమాట. సో ఇంకా ఫర్దర్ రీసెర్చ్లో విల్ గెట్ అన్ ఇన్ఫర్మేషన్. ద న్యూస్ ఇస్ ఓన్లీ పార్షియలీ కరెక్ట్, నాట్ ఫుల్లీ కరెక్ట్. హెయిర్ డైస్ వాడితే క్యాన్సర్ వస్తుంది. కొన్ని పర్టికులర్ కైండ్ ఆఫ్ హెయిర్ డైస్, లెడ్ కైండ్ ఆఫ్ హెయిర్ డైస్లో దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఓకే. గుట్కా పాన్ తింటే ఓరల్ క్యాన్సర్ వస్తుంది. 100%. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఆల్కహాల్ తీసుకుంటే 100% కోలన్ క్యాన్సర్ వస్తుంది. 10 రకాల క్యాన్సర్స్ వస్తాయి ఆల్కహాల్ వల్ల. ఆల్కహాల్ ఏదైతే ప్రాంతంలో ప్రయాణిస్తుందో మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్. ఇప్పుడు ఏదైతే రోడ్ ఉంటుంది కదండి, ఒక చెత్త బండి వెళ్ళింది అనుకోండి, చెత్త ఎక్కడెక్కడ పడిపోతుంది, ఆ రోడ్ అంతా వీ కెన్ ట్రేస్. అట్లాగే ఆల్కహాల్ ఎట్లాగైతే ప్రయాణం చేస్తుందో ఆ ప్రతి పార్ట్ లో క్యాన్సర్ వస్తుంది. సిమిలర్ విత్ ద స్మోక్ ఎక్కడెక్కడ వెళ్తుంది, ఆ అన్ని భాగాలకి క్యాన్సర్. 14 రకాల క్యాన్సర్స్ స్మోకింగ్ వల్ల వస్తుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ మనం కంట్రోల్ చేయగలిగితే సగం క్యాన్సర్ హాస్పిటల్స్ క్లోజ్ అయిపోతాయండి. పాప్కార్న్ తింటే కూడా క్యాన్సర్ వస్తుంది. పాప్కార్న్ తో దెర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగితే ఎస్పెషలీ ఏంటంటే వెన్ ఎవర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో మనం హాట్ వాటర్ స్టోర్ చేసి ఇట్లా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం వల్ల లోపలున్న లేయర్ లో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి అవి లీక్ అవుతా ఉన్నాయి అన్నమాట. ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా మనం తీసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ డిఎన్ఏ చేంజ్ వచ్చి క్యాన్సర్ గా మారే అవకాశం ఉందన్నమాట. సో దెర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ దిస్ వన్. ఈవెన్ మైక్రోవేవ్ లో కూడా రిపీటెడ్ రీహీటింగ్ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ కవర్స్ లో కర్రీస్ ప్యాక్ చేసి తీసుకెళ్లడం, టీ తీసుకెళ్లడం, అలాంటి వాటి వల్ల. ఎస్. సో ఎస్పెషలీ ఈ థిన్ ప్లాస్టిక్స్ లో నాట్ గుడ్ క్వాలిటీలో ఈ లీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ప్రాపర్ క్వాలిటీ ప్లాస్టిక్ లో ఇఫ్ సింగిల్ టైమ్ యూస్ లో ఏమవుతుందంటే ఆ లీకేజ్ అనేది ఉండదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే కవర్ వచ్చింది అనుకోండి 10-15 సార్లు వాడుతూ ఉంటారు. సో వేరే పర్పస్. సో సింగిల్ టైమ్ యూస్ వల్ల దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. మల్టిపుల్ టైమ్ యూజ్ ఆఫ్ సేమ్ ప్లాస్టిక్ వల్ల దాని ఒక డ్యూరబిలిటీ తగ్గిపోతుంది అనమాట. సో దాని ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ రిలీజ్ అయిపోయి దెన్ దే హ్యావ్ ఎ రిస్క్ ఇన్ ఫ్యూచర్. బయట ఫుడ్ తింటే క్యాన్సర్ వస్తుంది. బయట ఫుడ్ ఇస్ ఎ వెరీ కామన్ టర్మ్ అనమాట. సో ఏ ఫుడ్ తింటున్నారు అనేది మనం రీహీటెడ్ ఆయిల్స్, బాగా నల్లబడిన ఆయిల్స్ లో ఫ్రై చేసినవి తింటే కార్సినోజెన్స్ అనేవి వస్తాయి అని. ఏమవుతుందంటే దీంట్లో మనకి రిపీటెడ్ గా బాయిల్ చేస్తే ఏమవుతుందంటే అన్సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి బాడీలో ఉన్న క్యాన్సర్ నార్మల్ కణాలకు వెళ్ళి దాని ఒక డివిజన్ని పెంచుతూ ఉంటుంది అనమాట. ఇది అల్టిమేట్గా క్యాన్సర్లో. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. రీహీటెడ్ ఆయిల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. దట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళలో హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఇంకెక్కువగా వస్తుంది అనమాట. క్యాన్సర్ వచ్చే ముందు హార్ట్ వల్లనే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అది వస్తుంది.